హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ వర్డ్ మా దృష్టిలో అంటే ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్. ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ అంటే మా దృష్టిలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మా దృష్టిలో అది ఒక మంచి నిర్ణయం. అదేవిధంగా మా దృష్టిలో అతను ఒక మంచి మనిషి. ఈ విధంగా అనమాట. సో మా దృష్టిలో అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, మా దృష్టిలో అది చాలా ఖరీదు. అంటే మా దృష్టిలో అది కొంచెం ఖరీదైనది అని. దీని ఇంగ్లీష్లో ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ అంటే మా దృష్టిలో, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అంటే ఇది చాలా ఖరీదైనది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మా దృష్టిలో అది ఒక మంచి మొబైల్. అంటే మా దృష్టిలో అది ఒక మంచి ఫోన్ అని. దీని ఇంగ్లీష్లో ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ ఇట్స్ ఏ గుడ్ మొబైల్. ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ అంటే మా దృష్టిలో, ఇట్స్ ఏ గుడ్ మొబైల్ అంటే అది ఒక మంచి మొబైల్ అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మా దృష్టిలో అది ఒక మంచి సినిమా. మా దృష్టిలో అది ఒక మంచి సినిమా అని చెప్పాలనుకున్నప్పుడు ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ ఇట్స్ ఏ గుడ్ ఫిల్మ్. ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ అంటే మా దృష్టిలో, ఇట్స్ ఏ గుడ్ ఫిలిం అంటే అది ఒక మంచి సినిమా. అదేవిధంగా నెక్స్ట్ వన్, మా దృష్టిలో అది ఒక మంచి ఉద్యోగం. మా దృష్టిలో అది ఒక మంచి ఉద్యోగం అని చెప్పాలనుకున్నప్పుడు ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ ఇట్స్ ఏ గుడ్ జాబ్ అంటే మా దృష్టిలో అది ఒక మంచి ఉద్యోగం అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మా దృష్టిలో అది ఒక మంచి అవకాశం అని చెప్పాలనుకున్నప్పుడు ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ. గుడ్ ఆపర్చునిటీ అంటే మంచి అవకాశం అని. సో ఈ విధంగా మనం మా దృష్టిలో అనే వర్డ్ అయితే తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను అప్పటి నుండి ఆమెతో మాట్లాడుతున్నాను. అదేవిధంగా మేము అప్పటి నుండి ఆ గుడికి వెళ్తున్నాము. అంటే ఒకప్పటి నుండి అంటే ఎప్పటి నుంచో అని. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, ఆమె అప్పటి నుండి ఇక్కడ వెయిట్ చేస్తుంది. అంటే ఆమె చాలాసేపటి నుండి వెయిట్ చేస్తుంది అని. దీని ఇంగ్లీష్లో షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ దెన్. సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ అంటే ఆమె వెయిట్ చేస్తూ ఉంది. హియర్ అంటే ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను అప్పటి నుండి కార్ నడుపుతున్నాను. అంటే చాలాసేపటి నుండి కార్ నడుపుతున్నాను అని. దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ది కార్ సిన్స్ దెన్. ఐ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ది కార్ సిన్స్ దెన్ అంటే నేను అప్పటి నుండి కార్ నడుపుతున్నాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మేము అప్పటి నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. అంటే మేము అప్పటి నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము అని చెప్పాలనుకున్నప్పుడు వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ దెన్. వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాము. సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను అప్పటి నుండి సర్దుతున్నాడు. అంటే అతను అప్పటి నుండి సర్దుతూనే ఉన్నాడు అని. దీని ఇంగ్లీష్లో హీ హ్యాస్ బీన్ ప్యాకింగ్ సిన్స్ దెన్. ప్యాకింగ్ అంటే సర్దడం. హీ హ్యాస్ బీన్ ప్యాకింగ్ అంటే అతను సర్దుతూ ఉన్నాడు. సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు అప్పటి నుండి కాల్ చేస్తున్నారు. వాళ్ళు అప్పటి నుండి కాల్ చేస్తున్నారు అని చెప్పాలనుకున్నప్పుడు దే హ్యావ్ బీన్ కాలింగ్ సిన్స్ దెన్. దే హ్యావ్ బీన్ కాలింగ్ అంటే వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు. సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను అప్పటి నుండి అక్కడ పని చేస్తున్నాడు. అతను అప్పటి నుండి అక్కడ పని చేస్తున్నాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ హ్యాస్ బీన్ వర్కింగ్ దేర్ సిన్స్ దెన్. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ దేర్ అంటే అతను అక్కడ పని చేస్తూ ఉన్నాడు. సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి.
అదేవిధంగా నెక్స్ట్ వన్, మేము అప్పటి నుండి ఆ గుడికి వెళ్తున్నాము. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. దీని ఇంగ్లీష్లో వీ హ్యావ్ బీన్ గోయింగ్ టు దట్ టెంపుల్ సిన్స్ దెన్. వీ హ్యావ్ బీన్ గోయింగ్ టు దట్ టెంపుల్ అంటే ఆ గుడికి మేము వెళ్తూ ఉన్నాము. సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి. అదేవిధంగా లాస్ట్ వన్, నేను అప్పటి నుండి ఆమెతో మాట్లాడుతున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టు హర్ సిన్స్ దెన్ అంటే నేను అప్పటి నుండి ఆమెతో మాట్లాడుతున్నాను అని. సో ఈ విధంగా మనం అప్పటి నుండి అనే వర్డ్ని తీసుకుని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అదేవిధంగా ఎవరి గురించి విన్నారు. ఈ 2 సెంటెన్సెస్లో కూడా ఎవరి గురించి అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. దీన్ని తీసుకొని మనం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, ఎవరి గురించి అడిగారు. ఎవరి గురించి అడిగారు అని ఇలా అడగాలనుకున్నప్పుడు అబౌట్ హూమ్ డిడ్ యూ ఆస్క్. అబౌట్ అంటే గురించి, హూమ్ డిడ్ యూ ఆస్క్ అంటే అడిగారు, ఎవరి గురించి అడిగారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎవరి గురించి చదివారు. ఎవరి గురించి చదివారు అని అనుకున్నప్పుడు అబౌట్ హూమ్ డిడ్ యూ రీడ్. అబౌట్ హూమ్ డిడ్ యూ రీడ్ అంటే ఎవరి గురించి చదివారు అని. అదేవిధంగా ఎవరి గురించి చర్చించారు. ఎవరి గురించి చర్చించారు అని అడగాలనుకున్నప్పుడు అబౌట్ హూమ్ డిడ్ యూ డిస్కస్. అబౌట్ హూమ్ డిడ్ యూ డిస్కస్ అంటే ఎవరి గురించి చర్చించారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎవరి గురించి కనుగొన్నారు అంటే ఎవరి గురించి కనుక్కున్నారు అనేదాన్ని అబౌట్ హూమ్ డిడ్ యూ ఫైండ్ అవుట్. అబౌట్ హూమ్ డిడ్ యూ ఫైండ్ అవుట్ అంటే ఎవరి గురించి కనుగొన్నారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎవరి గురించి తెలుసు మీకు. ఎవరి గురించి తెలుసు మీకు అని ఇలా అడగాలనుకున్నప్పుడు అబౌట్ హూమ్ డిడ్ యూ నో. అబౌట్ హూమ్ డిడ్ యూ నో అంటే ఎవరి గురించి తెలుసు మీకు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎవరి గురించి రాశారు. ఎవరి గురించి రాశారు అని అడగాలనుకున్నప్పుడు అబౌట్ హూమ్ డిడ్ యూ రైట్. హూమ్ డిడ్ యూ రైట్ అంటే ఎవరి గురించి రాశారు. అదేవిధంగా ది లాస్ట్ వన్, ఎవరి గురించి విన్నారు. ఎవరి గురించి విన్నారు దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. దీని ఇంగ్లీష్లో అబౌట్ హూమ్ డిడ్ యూ హియర్. అబౌట్ హూమ్ డిడ్ యూ హియర్ అంటే ఎవరి గురించి విన్నారు అని. సో ఈ విధంగా మనం ఎవరి గురించి అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఎవరి గురించి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు. సో ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, please you can comment in the comment section. Thank you for watching.